అంటే జనరల్గా అడుగుతున్నాను, సి సెక్షన్ నార్మల్ డెలివరీనా? మీరు ఓటు దేనికి వేస్తారు అసలు? అందరు గైనకాలజిస్ట్ కానీ ఓట్ అనేది నార్మల్ డెలివరీకే చెప్తామండి. సో నార్మల్ డెలివరీ ఖచ్చితంగా బెటర్ దాన్ సిజేరియన్ సెక్షన్. సో కానీ కొన్ని కేసెస్కి మనము నార్మల్ డెలివరీ అలో చెయ్యలేము. ఆ కేసెస్కి ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేయాల్సి పడుతుంది. అన్ని కేసెస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నిటికీ కూడా మనం నార్మల్కే ట్రై చేస్తాం అనమాట. కానీ ఒకవేళ కొంతమంది పేషెంట్స్కి మాయ్ అనేది కిందకు ఉంటుంది, లేదా డెలివరీ అయ్యే ప్రాసెస్ దగ్గర ఫైబ్రాయిడ్స్ అనేది అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది, లేదా కొంతమంది ఫిట్స్తో వస్తారు. అట్లాంటి కేసెస్కి మనము అంటే బీపీ ఎక్కువ షూటప్ అయ్యి ఫిట్స్తో వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళకంతా నార్మల్ డెలివరీ మనం అలో చెయ్యలేము. సో ఆ కండిషన్స్లో మనము సిజేరియన్ సెక్షన్ అడ్వైస్ చేస్తామన్నమాట. సో ఖచ్చితంగా నార్మల్ డెలివరీ ఇస్ బెటర్ దాన్ సిజేరియన్ సెక్షన్. ఎందుకు అంటే పోస్ట్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కూడా బేబీ ఫీడింగ్ని తనంతకు తనే లేసి చేసుకోగలుగుతుంది. మెంబ్రెన్స్ రప్చర్ అయినప్పుడు కానీ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజమ్స్ రిస్క్ అనేది కూడా చాలా మటుకు నార్మల్ డెలివరీలో కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. సో నార్మల్ డెలివరీ బెస్ట్ దాన్ సిజేరియన్ సెక్షన్. పెయిన్స్ భరించలేకపోతాము అనేది కూడా వింటాము.